ఈ కథ ఎక్కడ వినిపిస్తుందో, ఎవరైతే ఈ కథను వింటారో కుబేరుడి అనుగ్రహంతో వారికి ధన సంపదలు వర్షంలా కురుస్తాయి. మీకు తెలుసా, ఒకప్పుడు కుబేరుడు కూడా ధనవంతుడు కాదు. అయితే ఈ రోజు ఆయనను లోకానికి ధనాధిపతిగా ఎందుకు పిలుస్తారు? ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆయన ఈ స్థాయికి చేరింది ఒక ప్రత్యేకమైన రోజు వల్లే. అదే అక్షయ తృతీయ. ఈ రోజు చేసిన పుణ్యం ఎందుకు ఎప్పటికీ తగ్గదో, కుబేరుడు ఎలా దేవతల ఖజానా అధిపతి అయ్యాడో ఇప్పుడే తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ విఎండి డివోషనల్ స్టోరీస్. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనందరి పైన లక్ష్మీ కుబేరుల కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కథ ప్రారంభించే ముందు ఈ కథను పూర్తిగా విన్న తర్వాత, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియోకి లైక్ చేయండి. కుబేరుడి అనుగ్రహంతో ధనం రావాలనుకునేవారు వీడియో కింద ఓం కుబేరాయ నమః అని కామెంట్ చేయండి. ఈ కంటెంట్ నచ్చితే, ఈ కథలు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక కథలోకి వెళ్దామా? అక్షయ తృతీయ. అక్షయం అంటే ఎప్పటికీ తగ్గకుండా ఉండేది అని అర్థం. ఈ రోజు మనం చేసే మంచి పనులు, దానం, పూజలు అన్ని ఎప్పటికీ తగ్గకుండా పెరుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఈ రోజు వెనుక ఉన్న అసలు కథ చాలా మందికి తెలియదు. అది కుబేరుడి జీవిత కథ. పురాణ కాలంలో విశ్రవ మహర్షి అనే మహానుభావుడు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక భార్య ద్వారా రావణుడు, కుంభకర్ణుడు వంటి రాక్షసులు జన్మించారు. మరొక భార్య ద్వారా ఒక సాత్విక స్వభావం ఉన్న బాలుడు జన్మించాడు. ఆయనే కుబేరుడు. కుబేరుడు చిన్నప్పటి నుంచి వినయంతో, ధర్మంతో జీవించేవాడు. అతనికి లోభం లేదు, అహంకారం లేదు. కానీ ధనం మాత్రం ఆయన దగ్గర లేదు. తన సోదరుడు రావణుడు రాజ్యంతో, శక్తితో ఎదుగుతుంటే కుబేరుడు సాధారణ జీవితం గడిపేవాడు. అయినా అతని మనసులో ఒక కోరిక మాత్రం ఉండేది. నేను కూడా ధర్మంగా సంపాదించి అందరికీ ఉపయోగపడేలా జీవించాలి అని అనుకునేవాడు. ఇలా ఉండగా ఒక రోజు కుబేరుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. నాకు సంపద కావాలి, కానీ నా కోసమే కాదు, ప్రపంచానికి ఉపయోగపడేలా ఉండాలి అని సంకల్పం చేశాడు. అతను హిమాలయాలకు వెళ్లి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. చలిలోనూ, ఎండలోనూ, ఆకలిలోనూ అన్ని కష్టాలు భరించాడు. కానీ తన తపస్సును ఆపలేదు. అతని మనసులో ఒక్క మాటే, నా దగ్గర ఉన్నది అందరికీ ఉపయోగపడాలి, నేను ధనం సంపాదించాలి అని అనుకునేవాడు. కుబేరుడి తపస్సు, కుబేరుడి నిస్వార్థ భక్తి సర్వలోకాలను కదిలించింది. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అడిగాడు, కుబేరా, నీకు ఏం కావాలి? కుబేరుడు నమ్రంగా చెప్పాడు, ప్రభు, నాకు ధనం కావాలి, కానీ నా కోసమే కాదు, ప్రజల కోసం, ధర్మం కోసం అని ఇలా కుబేరుడు చెప్పాడు. ఈ మాటలు విన్న శివుడు ఆనందపడి కుబేరుడు నిస్వార్థ భక్తిని చూసి కుబేరుడికి ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఇప్పటి నుండి నువ్వే ఈ ప్రపంచానికి ధనాధిపతివి అని, నీ దగ్గర ఉన్న సంపద ఎప్పటికీ తగ్గదు, అది అక్షయం అవుతూనే ఉంటుంది అని ఆశీర్వదించాడు శివుడు. శివుడు ఈ వరం ఇచ్చిన రోజే అదే అక్షయ తృతీయ. ఈ రోజు నుంచే కుబేరుడి సంపద ఎప్పటికీ తగ్గలేదు, ఎప్పటికీ పెరుగుతూనే ఉంది. అందుకే ఈ రోజున చేసే మంచి పనులు అక్షయమవుతాయని నమ్మకం వచ్చింది. లక్ష్మీదేవి కూడా ఈ రోజున కుబేరుడిని ఆశీర్వదించింది అని చెబుతారు. ఆ కథ మరొక వీడియోలో చెప్తాను. అందుకే ఈ రోజు లక్ష్మీ కుబేర పూజ చేస్తే ధనం, ఐశ్వర్యం, అదృష్టం పెరుగుతాయని విశ్వాసం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కుబేరుడు ధనవంతుడు అయ్యాడు, కానీ ధనం కోసం కాదు, ధర్మం కోసం, ఇతరుల కోసం. అందుకే దేవుడు అతనికి అక్షయమైన సంపదను ఇచ్చాడు. మనము కూడా అదే విధంగా ఆలోచిస్తే మన జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఈ కథ కుబేరుడు అక్షయ సంపదలు పొందిన కథ. ఈ కథను విన్న వారికి సంపద కలుగుతుంది అని విశ్వాసం. అక్షయ తృతీయ రోజున మీరు చేయవలసినవి, ఒక చిన్న దానమైనా చెయ్యండి, ఇంట్లో దీపారాధన చెయ్యండి, లక్ష్మీ కుబేర పూజ చెయ్యండి, బంగారం కొనగలిగితే కొనండి, లేదంటే దానికి సంకేతంగా ఏదైనా కొత్తది తీసుకోండి. కానీ ముఖ్యంగా మనసు శుభ్రంగా ఉండాలి. మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా, డబ్బు లేకపోయినా, కష్టాలు ఉన్నా గుర్తుంచుకోండి, కుబేరుడు కూడా ఒకప్పుడు అలానే ఉన్నాడు. ఒక నిర్ణయం, ఒక రోజు,
అతని జీవితాన్ని మార్చేసింది. మీ జీవితంలో కూడా ఆ రోజు అక్షయ తృతీయ కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ కథ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వారు కూడా ఈ కథను వింటారు. వేరాయ నమః అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్, ప్రతి కథలు మీరు వినగలుగుతారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.